అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన తాజా వార్త, వసంత్ చవాన్ మృతి చెందడం జరిగింది. అలాగే ఈ వసంత్ చవాన్ 69వ సంవత్సరంలో ఈయన చనిపోవడం జరిగింది. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. మృతి చెందిన ఎంపీ ఆయన 69వ సంవత్సరంలో చనిపోవడం గమనార్హం. అలాగే వసంత్ చవాన్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అది కూడా నాందేడ్లో గెలుపొందడం జరిగింది. ఈ నాందేడ్ మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్లో గెలుపొందిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వసంత్ చవాన్ సోమవారం ఉదయం 9 గంటలకు చనిపోవడం జరిగింది. ఉదయం 9 గంటలకు చనిపోయిన తర్వాత ఈ విషయం అందరికీ తెలియడంతో ఈయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వీరి మరణానికి నివాళులర్పించారు. అంతేకాకుండా వీరు 69వ సంవత్సరంలో చనిపోవడంతో సీనియర్ నాయకుడు కన్నుమూత అనే నినాదం నాందేడ్లో మారుమోగుతుంది. అంతేకాకుండా ఈయన మృతికి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు అందరూ కూడా ఈయన మృతికి సంతాపం తెలియజేయడం జరుగుతుంది. సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించినా కూడా ఈయన బతకలేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈయన మృతికి చాలామంది నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా మరియు ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం వలన నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం గురించి కానీ సంబంధించిన విషయాల గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.